మకర రాశి సోదరి మనలారా 2026 నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన నవవసంతాన్ని తీసుకురాబోతుంది. సాధారణంగా ఒక సంవత్సరం ముగిసి మరో సంవత్సరం వస్తుందంటే అందరిలోనూ కొత్త ఆశలు చిగురుస్తాయి. కానీ మకర రాశి వారికి మాత్రం ఈ 2026 జనవరి నెల కేవలం ఒక క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, ఇది మీ తలరాతను మార్చే ఒక మహా అద్భుత కాలం. గత 7.5 ఏళ్లుగా మీరు ఏలినాటి శని ప్రభావంతో పడిన కష్టాలు, అనుభవించిన వేదనలు, కడిగిన కన్నీళ్లకు కాలం ఇప్పుడు సమాధానం చెప్పబోతుంది. కష్టాల తర్వాత సుఖం వస్తుంది అనే సామెతను నిజం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ నుంచి దేవగురువు అయిన బృహస్పతి వక్రగతిలో ప్రయాణించడం ప్రారంభించాడు. ఈ ప్రయాణం జనవరి నెలలో అత్యంత శక్తివంతంగా మారి మకర రాశి వారి జీవితంలో ఊహించని విజయాలను తీసుకురాబోతుంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒక అద్భుతమైన గ్రహ సంచారం మీ రాశికి ఎలా మేలు చేయబోతుందో, ముఖ్యంగా ఈ జనవరి 31 రోజుల్లో మీ జీవితం ఎలా పూర్తిగా మారుతుందో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశివారు పుట్టుకతోనే కష్టజీవులు మరియు శని భగవానుడి ఆశీస్సులు ఉన్నవారు కాబట్టి మీరు కష్టపడటానికి ఎప్పుడూ భయపడరు. బాధ్యతలను మోయడంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. కానీ గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు సరికదా. చేసేది ఘోరంతైతే పడే నిందలు కొండంతా అన్నట్లుగా మీ పరిస్థితి తయారైంది. మీరు మీ కుటుంబం కోసం లేదా ఆఫీసులో పనికోసం రక్తం చిందించి పనిచేసినా చివరకు మీకు మిగిలింది అలసట మరియు నిరాశ మాత్రమే. చేతికి డబ్బు అందుతున్నట్టే అంది ఖర్చయిపోవడం, అవసరానికి ఎవరూ సాయం చేయకపోవడం, నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం వంటి సంఘటనలు మీ మనస్సును ఎంతో గాయపరిచాయి. రాత్రిపూట నిద్రపట్టక భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో మీరు ఎన్నో రాత్రులు గడిపారు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం మరియు మనశ్శాంతి లేకపోవడం మిమ్మల్ని కుంగతీశాయి. కానీ మకర రాశివారికి ఇప్పుడొక శుభవార్త ఏమిటంటే ఆ చీకటి రోజులు ఇప్పుడు శాశ్వతంగా పోయాయి. వెలుగురేఖలు మీ జీవితంలోకి జనవరి 1వ తేదీ నుంచే చాలా బలంగా ప్రవేశిస్తున్నాయి. జ్యోతిష్యంలో గ్రహాల మార్పులు చాలా కీలకమైనవి మరియు అవి మన జీవిత గమనాన్ని మారుస్తాయి. ప్రస్తుతం దేవతల గురువు మరియు శుభాలను ఇచ్చే గ్రహమైన బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. డిసెంబర్ 5వ తేదీ నుంచి గురువు తన నడకను మార్చుకుని వెనక్కి ప్రయాణం చేయడం అంటే వక్కాగతి పట్టడం వల్ల మకర రాశి వారికి ఒక విచిత్రమైన యోగం పట్టింది. సాధారణంగా మకర రాశి వారికి గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. జ్యోతిష్యం తెలిసిన వారు 6వ ఇల్లు అంటే శత్రువులు, రోగాలు మరియు అప్పులు కదా అని భయపడవచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఎప్పుడైతే ఒక శుభగ్రహం 6వ ఇంట్లో ఉండి వక్రగతి పొందుతుందో అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. అంటే చెడును నాశనం చేసి అద్భుతమైన మంచిని ఇస్తుంది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుంటే, మీ ఇంట్లో ఎప్పటినుంచో చెత్త పేరుకుపోయింది అనుకోండి. దాన్ని శుభ్రం చేయడానికి మీరు చీపురు పట్టుకున్నట్లే ఇప్పుడు గురువు మీ జీవితంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ శుభ్రం చేయబోతున్నాడు. 6వ ఇల్లు అంటే మీకున్న సమస్యల కుప్ప అని అర్థం. వక్రగతిలో ఉన్న గురువు ఆ సమస్యలన్నింటినీ ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాడు. మీ శత్రువులను నాశనం చేయడానికి, మీ అప్పులను తీర్చడానికి మరియు మీ రోగాలను నయం చేయడానికి గురువు ఇప్పుడు కంకణం కట్టుకున్నాడు. ఈ గ్రహమార్పు వల్ల మీ జీవితంలో ఆర్థికంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారిని గత కొన్నాళ్లుగా పట్టి పీడిస్తున్న ప్రధాన భూతం అప్పులు. సంపాదన బాగున్నా సరే వడ్డీలు కట్టడానికే సరిపోయే పరిస్థితి చాలామందికి ఉంది. లేదా వచ్చిన డబ్బు ఏదో ఒక ఆసుపత్రి ఖర్చుకో లేదా రిపేర్లకో పోతోంది. కానీ జనవరి నెలలో గురువు 6వ ఇంట్లో వక్రగతిలో ఉండడం వల్ల మీకు రుణ విముక్తి యోగం పట్టింది. మీరు గతంలో ఎవరికైనా నమ్మి డబ్బు ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతుంటే ఈ జనవరి నెలలో ఆ వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి డబ్బు తిరిగి ఇచ్చే అద్భుతం జరుగుతుంది. మీరు ఆశ వదులుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. అలాగే బ్యాంకు రుణాలు తీర్చడానికి మీరు ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా వడ్డీ వ్యాపారుల అప్పులు తీర్చడానికి దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఆకస్మికంగా ధనలాభం కలగడం లేదా ఏదైనా పాత ఆస్తి అమ్ముడుపోయి భారీగా డబ్బు రావడం జరుగుతుంది. ఇన్నాళ్లు మీ చేతికి చిల్లుపడినట్లు డబ్బు పోయేది. కానీ జనవరి 1వ తేదీ నుంచి అనవసరమైన ఖర్చులు వాటంతటావే ఆగిపోతాయి. మందులకు మరియు ఆసుపత్రులకు పెట్టే ఖర్చు తగ్గడం వల్ల నెలాఖరుకు మీ చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉంటుంది. మీకు ఒకే ఆదాయం కాకుండా రెండవ మార్గం ద్వారా అంటే ఏదైనా సైడ్ బిజినెస్ లేదా పార్ట్ టైం పనుల ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇదొక రకంగా స్వర్ణయుగం అని చెప్పాలి. 6వ ఇల్లు అనేది సేవ మరియు ఉద్యోగానికి సంబంధించింది.
మీ ఆఫీస్లో మీ మీద చాడీలు చెప్పేవాళ్లు లేదా మీ ప్రమోషన్ అడ్డుకునేవాళ్లు ఇకపై మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు. గురువు వక్రగతిలో ఉండడం వల్ల మీ శత్రువుల నోళ్లు మూతపడతాయి. వాళ్లు చేసే కుట్రలు వారికే ఎదురుతిరుగుతాయి. మీ బాస్కు మీ నిజాయితీ మరియు కష్టపడే తత్వం అర్థమవుతుంది. గురువు తన 5వ చూపుతో మీ 10వ ఇంటిని అంటే రాజ్యాధికార స్థానాన్ని చూస్తున్న కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ ఖచ్చితంగా లభిస్తుంది. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఫైల్ ఆగిపోయి ఉంటే అది ఇప్పుడు కదులుతుంది. మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఏరియర్స్తో సహా వస్తుంది. ఎవరైతే ఉద్యోగరీత్యా తమ సొంత ఊరికి లేదా నచ్చిన ప్రాంతానికి వెళ్లాలని కోరుకుంటున్నారో వారికి జనవరి నెలలో బదిలీ ఉత్తర్వులు అందుతాయి. నిరుద్యోగులకు కూడా ఈ నెలలో ఒక గొప్ప శుభవార్త అందుతుంది. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం రాని వారికి ఇప్పుడు మంచి కంపెనీలో ఆఫర్ లెటర్ వస్తుంది. మీ అర్హతకు తగిన ఉద్యోగం మరియు మంచి జీతంతో కూడిన హోదా లభిస్తుంది. మకర రాశివారు గత కొంతకాలంగా కోర్టు కేసులతో లేదా ఆస్తి తగాదాలతో సతమతమవుతూ ఉండవచ్చు. విడాకుల కేసులు లేదా భూమి తగాదాలు మిమ్మల్ని మానసిక క్షోభకం గురిచేసుండవచ్చు. 6 ఇళ్లు కోర్టు వ్యవహారాలకు కారకం కాబట్టి అక్కడ గురువు వక్రగతిలో ఉండటం వల్ల తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కారమవుతాయి మరియు మీ ప్రత్యర్థులు మీ ధాటికి భయపడి వెనక్కి తగ్గుతారు. చట్టపరమైన చిక్కులన్నీ తొలగిపోయి మీకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు కాని గతంలో మకర రాశివారికి ఆ భాగ్యం కొంచెం దూరమైంది. తెలియని అనారోగ్య సమస్యలు లేదా నడుము నొప్పి మరియు కీళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటాయి. డాక్టర్లు పరీక్షలు చేసినా ఏమీ లేదని చెప్పటం కాని మీకు మాత్రం బాధ తగ్గకపోవడం వంటి విచిత్రమైన పరిస్థితులు మీరు చూసుంటారు. ఇప్పుడు గురువు దయ వల్ల మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. తప్పుగా ఉన్న చికిత్సా విధానం మారి మీకు సరైన డాక్టర్ దొరుకుతారు. వాడే మందులు మీ శరీరానికి బాగా పడతాయి. మీలో రోగనిరోధక శక్తి పెరిగి ముఖంలో కొత్త కళ మరియు తేజస్సు వస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ నుండి మీరు ఈ నెలలో పూర్తిగా బయటపడతారు. చాలా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. గురువు మిథున రాశిలో ఉండి తన 9వ చూపుతో కుంభరాశిని అంటే మీ 2వ ఇంటిని చూస్తున్నాడు. ఇది మకర రాశివారికి ఒక గొప్ప వరం. దీనివల్ల కుటుంబంలో ఉన్న గొడవలు సమసిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మరియు విడిపోయిన వారు మళ్లీ కలిసే అవకాశం ఉంది. 2వ ఇల్లు వాక్కు స్థానం కాబట్టి మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏం చెప్పినా ఇతరులు వింటారు మరియు గౌరవిస్తారు. మీ కుటుంబ సభ్యులు మీ సలహాలను పాటిస్తారు. గురువు చూపు ధనస్థానం మీద పడటం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మరియు మీరు బంగారం లేదా కొత్త ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఇది చాలా కీలకమైన సమయం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇదొక గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. 6వ ఇల్లు పోటీకి స్థానం కాబట్టి అక్కడ గురువు బలంగా ఉన్నాడు అంటే మీరు రాసే ప్రతి పరీక్షలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం 100% ఉంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మరియు విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థులకు వీసా లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి పోటీ తగ్గుతుంది. మీ బిజినెస్ కాంపిటీటర్లు బలహీనపడి మీ వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి మరియు పని మనుషుల సమస్యలు తీరుతాయి. అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం కొంచెం వినయంగా ఉండాలి. గురువు 6వ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాజయోగాన్ని మనం పూర్తిగా అనుభవించవచ్చు. మొదటగా అతిగా తినడం తగ్గించండి. గురువు 6వ ఇంట్లో ఉన్నప్పుడు పొట్టకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు లేదా బరువు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తీపి పదార్థాలు మరియు నూనె పదార్థాలు కొంచెం తగ్గించి తినండి. అలాగే అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అప్పులు తీరటానికి ఇది మంచి సమయమే, కానీ మీరు వేరేవారికి అప్పు ఇవ్వటానికి ఇది సరైన సమయం కాదు. మీరెవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రావటం చాలా కష్టం కావచ్చు. కాబట్టి ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టటం గానీ లేదా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం గానీ చెయ్యకండి. విజయాలు వస్తున్నప్పుడు అహంకారం రావటం సహజం, కానీ మకర రాశివారు ఎప్పుడూ వినయంగా ఉండాలి. శని భగవానుడికి అహంకారం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి అందరితో కలుపుగోలుగా ఉండండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే చిన్న దైవకార్యాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. మకర రాశివారు కొన్ని చిన్న పరిహారాలు పాటించటం వల్ల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. గురువు అనుగ్రహం పొందాలంటే మహావిష్ణువును ఆరాధించటం చాలా ముఖ్యం. ప్రతి బుధవారం లేదా గురువారం విష్ణు సహస్రనామం వినటం లేదా చదవటం వల్ల మీ శత్రువులు మిత్రులుగా మారతారు. అలాగే గురువుకి ఆవు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి గురువారం నానపెట్టిన శనగలు మరియు కొంచెం బెల్లం ఆవుకు తినిపించండి. ఇది మీ అప్పుల బాధలను పోగొట్టడానికి ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. గురువుకి ఇష్టమైన రంగు పసుపు కాబట్టి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి. ఇది మీ శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ధైర్యం కోసం మరియు రోగాల నివారణ కోసం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవటం వల్ల మీకు కొండంత ధైర్యం వస్తుంది.
చివరిగా మకర రాశివారికి చెప్పేది ఒక్కటే, ఈ జనవరి నెల మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లబోతుంది. గత 50 ఏళ్లలో లేని విధంగా మీ టైం మారుతోంది. ఇది కేవలం గ్రహాల మార్పు మాత్రమే కాదు, మీ తలరాతను మార్చే సమయం. మీరు గతాన్ని తలుచుకుని బాధపడకండి మరియు జరిగిన నష్టం గురించి ఆలోచించకండి. నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకున్న మొండి ధైర్యంతో మరియు పట్టుదలతో ముందుకు సాగండి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ముఖ్యంగా అప్పులు, అలాగే శత్రువులు, అలాగే రోగాలు అనే 3 ప్రధాన సమస్యల నుండి మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దైవబలం మీకు తోడుగా ఉంది మరియు మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే సమయం ఆసన్నమైంది. అదృష్టలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతోంది కాబట్టి సంతోషంగా ఆహ్వానించండి. ఈ 31 రోజులు మీ జీవితంలో ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం కలగాలని మరియు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. మకర రాశివారి వైవాహిక జీవితం గురించి కూడా ఈ నెలలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇన్నాళ్లు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు లేదా మూడో వ్యక్తి ప్రమేయం వల్ల వచ్చిన గొడవలు ఈ జనవరిలో పూర్తిగా తొలగిపోతాయి. గురుగ్రహం యొక్క శుభదృష్టి మీ కుటుంబ స్థానం మీద ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల చదువుల విషయంలో మీరు పడుతున్న ఆందోళన తొలగిపోతుంది. వారు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం లేదా వారికి నచ్చిన కోర్సులో సీటు రావడం వంటి సంఘటనలు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఈ జనవరి 2వ వారంలోపు ఒక మంచి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఇల్లు కట్టాలని లేదా కొత్త వాహనం కొనాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే ఆ కల ఈ నెలలో నెరవేరుతుంది. లోన్ కోసం మీరు పెట్టిన అప్లికేషన్లు వెంటనే అప్రూవ్ అవుతాయి. ఇక సామాజికంగా చూస్తే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులను 10 మంది గుర్తించి మిమ్మల్ని అభినందిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న మకర రాశివారికి ఈ నెల చాలా కీలకమైన పదవులు వరించే అవకాశం ఉంది. అలాగే కళాకారులు లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి విదేశీ అవకాశాలు తలుపు తడతాయి. మీరు పడే శ్రమకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా ఆర్థికంగా కూడా మీరు స్థిరపడతారు. ఇదంతా గురువు వక్రగతిలో ఉండి మీకిస్తున్న విపరీత రాజయోగం వల్లనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా జనవరి 15వ తేదీ అంటే సంక్రాంతి పండుగ తర్వాత మీ జీవితంలో వేగం పెరుగుతుంది. పనులన్నీ చకచకా పూర్తవుతాయి. మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా సహాయం ఆశిస్తే అది మీకు వెంటనే అందుతుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మకర రాశివారికి శని అధిపతి కాబట్టి మీరు ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. ఈ జనవరి నెలలో మీరు అబద్ధాలు చెప్పడం లేదా ఇతరులను మోసం చేయడం వంటివి చేస్తే వచ్చే రాజయోగం కాస్త ఆలస్యం కావచ్చు. కాబట్టి నీతిగా మరియు నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దైవచింతన అలవర్చుకోండి. వీలైతే శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీనివల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గి మీరు చేసే పనులలో ఆటంకాలు రాకుండా ఉంటాయి. జనవరి నెల మొత్తం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ నెలాఖరులో ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా అతివేగంగా వెళ్లడం వంటివి చేయకండి. ఆరోగ్యపరంగా చూస్తే చల్లని పదార్థాలు తినడం తగ్గించండి, ఎందుకంటే జలుబు లేదా గొంతు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మకర రాశివారికి ఈ 2026 జనవరి నెల ఒక అద్భుతమైన ప్రారంభమని చెప్పవచ్చు. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. ఆర్థిక సమస్యలు తీరిపోయి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీరు ఎప్పట్నుంచో కలలు కంటున్న జీవితం ఈ నెలతో ప్రారంభం కాబోతోంది. ధైర్యంగా అడుగువేయండి మరియు విజయాన్ని అందుకోండి. కాలం మీకు అనుకూలంగా ఉంది మరియు గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఆ దైవ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరింత వివరంగా జనవరి నెలలోని వారాల వారి పరిస్థితిని గమనిస్తే మొదటి వారం మీకు కొత్త పరిచయాలను మరియు ధనలాభాన్ని ఇస్తుంది. 2వ వారం కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. 3వ వారం వృత్తి ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. 4వ వారం మీ ఆశయాలు నెరవేరుతాయి. ఇలా ప్రతి వారం ఏదో ఒక రకమైన శుభ ఫలితం మీకు అందుతూనే ఉంటుంది. మకర రాశివారికి ఉన్న గొప్ప గుణం ఓర్పు. ఆ ఓర్పుకు ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ పక్కన గురువున్నాడు మరియు మీ వెనుక శని భగవానుడి రక్షణ ఉంది. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. ఈ జనవరి నెలలో మీరు ముఖ్యంగా గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసం. గతంలో మీరు ఏదైనా పని చెయ్యాలంటే భయపడేవారు లేదా వెనకాడేవారు. కానీ ఇప్పుడు గురువు మీకిచ్చే ధైర్యం వల్ల మీరు అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. మీ మాటలలో స్పష్టత కనిపిస్తుంది. దీనివల్ల మీ చుట్టుపక్కల వారు మీకిచ్చే గౌరవం పెరుగుతుంది. మీరు ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం కూడా ఉంది.
ఒకవేళ మీరు సొంతంగా ఏదైనా స్టార్టప్ లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటే జనవరి 12వ తేదీ తర్వాత అడుగువేయండి. అది మీకు దీర్ఘకాలంలో గొప్ప లాభాలను ఇస్తుంది. జీవితంలో ఒడిదుడుకులు సహజం, కాని మకర రాశివారు ఆ ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడే సత్తా ఉన్నవారు. ఇప్పుడు కాలం మీకు అనుకూలించింది కాబట్టి మీ వేగాన్ని పెంచండి, మీ లక్ష్యాల వైపు పరుగెత్తండి. ఈ జనవరి నెల మీకిచ్చే విజయం కేవలం ఆ నెలకే పరిమితం కాదు, ఇది రాబోయే సంవత్సరాల విజయానికి పునాది అవుతుంది. మకర రాశివారు ఎప్పుడూ తమ మూలాలను మర్చిపోరు, అదే మీ విజయ రహస్యం. ఈ నెలలో మీరు ఏదైనా దానధర్మాలు చేస్తే అది మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు లేదా అనాథలకు భోజనం పెట్టడం వంటివి చేయండి. ఇది మీ జాతకంలో ఉన్న దోషాలను తొలగిస్తుంది. సంతోషంగా ఉండండి మరియు అందరినీ సంతోషంగా ఉంచండి. 2026 జనవరి నెల మీకు ఒక చిరస్మరణీయమైన నెలగా మిగిలిపోవాలని ఆకాంక్షిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.